నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కేంద్రీయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయ, రాజంపల్లి కేంద్రీయ విద్యాలయ, కందుకూరు కేంద్రీయ విద్యాలయాలతో పాటు సిబిఎస్ఈ అమలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెయింటింగ్ పోటీల్లో పాల్గొన్నారు. వికసిత భారత్, చంద్రయాన్, స్పోర్ట్స్ వేరియంట్ అంశాలపై విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. పెయింటింగ్కు అవసరమైన మెటీరియల్ను ఒంగోలు కేంద్రీయ విద్యాలయం నుండి అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ మెదడుకు మరింత పదును పెట్టి తమలోని సృజనాత్మకతను పెయింటింగ్ రూపంలో బయటపెట్టారు. ఈ పోటీలను కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్రావు పర్యవేక్షించారు. పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు పోటీలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్రావు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన విద్యాలయం అంటే నోడల్ సెంటర్గా ఇచ్చారు మన స్కూల్ని. ఈ సందర్భంగా మనము పరాక్రమ దివాస్ అనేటువంటిది మన విద్యాలయంలో కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ సందర్భంగా విద్యార్థులకి పెయింటింగ్ కాంపిటీషన్ అనేటువంటిది కండక్ట్ చేశాము. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ సైతమే మన కేంద్రీయ విద్యాలయతో సహా తర్వాత జవహర్ నవోదయ విద్యాలయాలు, సిబిఎస్ఈ స్కూల్స్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ని పిలవటం జరిగిందండి. ఇందులో దగ్గర 100 మందిని పార్టిసిపేట్ చేయమని చెప్పారు. స్టేట్ గవర్నమెంట్ పిల్లలకి కాస్త వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువ మంది వచ్చారు. కానీ మనకు సిబిఎస్ఈ స్కూల్స్ పిల్లలైతే దగ్గర ఒక 51 మంది పిల్లలు ఈరోజు ఈ యొక్క కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. ఈ సందర్భంగా వాళ్ళకి ఏదైతే థీమ్ ఉన్నదో వికసిత్ భారత్ కానీ, చంద్రయాన్ కానీ, తర్వాత స్పోర్ట్స్ వారియర్ సంబంధించి ఈ యొక్క కాంపిటీషన్ వాళ్ళకి థీమ్స్ ఇవ్వటం అనేది జరిగిందండి. అందుట్లో పిల్లలు వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పిల్లలు చాలా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయిపోయిన వెంటనే వారికి 1, 2, 3 బహుమతులు అంటే ప్రైజెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అట్లనే ఎవరైతే మొదటి స్థానంలో ఉన్నారో వాళ్ళకి సపరేట్గా ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు పరాక్రమ్ దివాస్కి ఆర్ట్ కాంపిటీషన్కి ఒంగోలు కేవీకి వచ్చాను. నా డెవలపింగ్ ఇండియా ప్రకారం నేను నా పెయింటింగ్ వేసాను. వీఆర్కి క్లాసెస్ జరగడానికి అలా నేను వీఆర్ క్లాసెస్, అంతేకాకుండా మన ఫ్యూచర్లో మన ఏఏకి మన సపోర్టు, మనకి ముందున్న ఏఏకి మనకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. అంతేకాకుండా చంద్రయాన్కి అలా స్వచ్ఛ భారత్కి గురించి నేను ఆర్ట్ వేసాను. We are here taking part in Pariksha Pe Charcha competition. We are so happy for being a part of this. We are getting so much stress because this is a exam period. So now we are so much stress relieved for taking part in this. This is my painting. The theme of the painting is Chandrayaan. The thing which made me to paint this was the development of our country. None other than country except India did this, because we developed this so much. We are only India has done this. We are so happy to and proud to be Indian. నేను ఒక డ్రా చేశాను. ఇది ఎగ్జామ్ వారియర్స్ది. ఇది చంద్రయాన్ 3 అండ్ ఇది వికసిత్ భారత్. ఎగ్జామ్స్ అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే స్ట్రెస్ తీసుకోకూడదు అని ఇక్కడ ఇది తెలుపుతుంది. ఇది చంద్రయాన్ అండ్ ఇది వికసిత్ భారత్ 2047లో మన ఇండియా ఎలా ఉండబోతుంది అన్ని గీశాను. ఈరోజు పరాక్రమ్ దివస్ సందర్భంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఇక్కడ పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారు. And my painting is about Vikasit Bharat, how we are thinking about technology, and this is our technology, how we are thinking new apps and systems, etc. And in our India 2047, 48, in our India we are getting so many things, etc. And today Subhash Chandra Bose birth anniversary, so I drawn this.